హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా బ్లాక్ రైస్ తోటి మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలని అదేవిధంగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా దోశ చూసారా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్లాక్ రైస్ తోటి మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలని క్రిస్పీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటినే ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బ్లాక్ రైస్ని వేసుకోండి. బ్లాక్ రైస్లో మనకి అధికమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, క్యాన్సర్ని నిరోధిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత చాలా మంది కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు కదా, ఆ టైంలో ఈ నల్ల బియ్యం తినడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అవుతాయి. అదేవిధంగా వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బ్లాక్ రైస్ అనేవి. ఇంకా చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను మళ్ళీ దోశ వేసేటప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని, 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఒక 5-6 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను. చూసారా మనకి బియ్యం మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ చక్కగా వస్తాయి. అదేవిధంగా దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట. సో పిండిని చూసారా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి వేసేసుకొని మీ చేతితోనే ఒక 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా పులుస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పిండిని గ్రైండ్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉంటేనే పిండి చక్కగా పొంగి పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి చక్కగా పులిసింది కదా. ఇలా పులిసిన పిండిని గరిటతో ఒకసారి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మనం నార్మల్గా రైస్ ఇడ్లీ చేసామంటే ఇడ్లీ చల్లారిన తర్వాత గట్టిగా సాగినట్లుగా ఉంటాయి కదా, కానీ ఇలా బ్లాక్ రైస్ని చేసుకొని చూడండి, చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ అంతే స్పాంజ్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఉప్పు ఏమీ కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చక్కగా మీరు 3-4 రోజుల పాటు ఈ పిండితో ఇడ్లీలు, దోశలు, అదేవిధంగా గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని చూసారా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇడ్లీకి అయితే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. సో మనం ఇడ్లీ వేసుకోవడానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోండి. ఈ నీళ్ళు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో మీకు ఎన్ని ప్లేట్లలో ఇడ్లీ కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని బాగా మరుగుతున్న నీళ్ళల్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తాను. చూసారా ఇడ్లీ చక్కగా ఉడికిపోయాయి. మీ చేతికి పిండి ఏమి అతుక్కోవట్లేదంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ స్టాండ్ బయట పెట్టిన వెంటనే ఇడ్లీ తీసేసారనుకోండి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఒక స్పూన్ని ఈ విధంగా తడి చేసుకొని ఇప్పుడు ఇడ్లీని ఈ విధంగా నెమ్మదిగా తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చాయో, ఎంత స్పాంజ్ లాగా ఉందో చూసారా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీని కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మెత్తటి స్పాంజ్ లాంటి బ్లాక్ రైస్ ఇడ్లీని నేను ఇక్కడ బొంబాయి చట్నీతో అదేవిధంగా ధనియాల కారంతో సర్వ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ బొంబాయి చట్నీ రెసిపీ అదేవిధంగా ధనియాల కారం రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్
చేయండి. అదేవిధంగా బ్లాక్ రైస్ కూడా ఎవరైనా కొనాలి అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మీరు గూగుల్ చేసి కూడా చూడొచ్చు. ఆ ప్రోడక్ట్ లింక్ను కూడా నేను వీడియోకి ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా చూసారా, మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీని హెల్తీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు రెండో రోజు నేను ఇదే పిండితో దోశలు వేసుకున్నాను. దోశ కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్ తో ప్యాన్ ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టారనుకోండి, దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. దోశ వేసుకున్న తర్వాత దీని మీద నేను కొంచెం వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. తర్వాత దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని దోశని మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇందాక మళ్ళీ ఆరోగ్య ప్రయోజనాలు చెప్తానని చెప్పాను కదా. ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల కంటి చూపును మెరుగుపడుతుంది, అదేవిధంగా డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. కాకపోతే ఇవి తక్కువ దిగుబడి శ్రమతో కూడిన సాగు కావడం వల్ల మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కేజీ నాకైతే 389 రూపాయలు పడింది. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి దీని బెనిఫిట్స్ని కూడా మీరు ఒకసారి గూగుల్ చేశారంటే మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాక్ రైస్ ఇడ్లీని అలాగే దోశని ట్రై చేసి చూడండి. మీరు ఇదే పిండితో కావాలంటే పొంగనాలు కూడా వేసుకోవచ్చు, అదేవిధంగా ఊతప్పం కూడా వేసుకోవచ్చు, మెత్తటి స్పాంజ్ దోశలు కూడా వేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.